హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం ఆర్జీ. ఇప్పుడు మన ఛానల్లో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సృజన గారు, ట్రాన్స్ ఉమెన్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జీవనాధారం ఏంటి అనేది తెలుసుకుందాము. చాలామందికి ట్రాన్స్జెండర్స్ అంటే కొంతమంది చాలా చీప్గా చూస్తుంటారు, కొంతమంది అసహించుకుంటారు, కొంతమంది వాళ్ళను గౌరవిస్తారు. అసలు దీని అంతటికీ కారణం ఏంది అని తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సృజన గారు. అసలు మీరు సెక్స్ వర్క్ చేయడానికి కారణం ఏంటి? అసలు మీరు జాబ్ చేసుకోవచ్చు కదా? జాబ్ చేస్తాం కానీ జాబ్ ఇవ్వరు కదా సార్ మమ్మల్ని. సమాజంలో జాబ్ ఇవ్వరు మమ్మల్ని. మీ ఇంకా ట్రాన్స్ అంటే ఒక ముద్ర. ఇంకేంటి షాప్ ఓపెనింగ్స్, గృహప్రవేశాలకి, ఇల్లు ఓపెనింగ్స్ పోతారు. ఇది డబ్బులు అడుక్కుంటారు, కొద్దిగా తిని ఉంటారు, ఇల్లంతే అని ఒక ముద్ర. సమాజంలో మమ్మల్ని చీప్గా చూస్తుంది ఎవరు? సమాజమేగా. ఆ సమాజం చీప్గా చూడడానికి కారణం ఎవరు? మీరే కదా. ఇప్పుడు మీరే అన్నారు షాప్ ఓపెనింగ్స్, పెళ్ళిళ్ళకు అన్నిటికి వెళ్తాము అని, ఇంట్లో ఓపెనింగ్ అవన్నీ చేస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇచ్చినంత డబ్బు తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు డిమాండ్ చేస్తారు? మేము ఇచ్చినంత తీసుకుంటాం, మేమైతే అలా చేయం. మేము సమాజంలో గొప్పగా బతకాలా, మంచి జాబ్ చేయాలా, మేము సమాజంలో 10 మందికి హెల్పింగ్ నేచర్గా ఉండాలా అని మాకు ఉంటుంది. మేము షాప్ ఓపెనింగ్స్ దగ్గరిపోయి అమౌంట్ అంత తీసుకొని, వాళ్ళు ఇచ్చింది తీసుకొని అట్లా గలీజ్గా చేయడం మాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఇచ్చిన తీసుకుంటూ వచ్చేస్తాం. మేము సమాజంలో గొప్పగా బ్రతకాలని మాకు ఉంటుంది. జాబ్స్ ఇస్తే మేము జాబ్ చేసుకుంటాం. మేము పిహెచ్డి చేసుకున్నాం, డిగ్రీ చదువుకున్నాం. మాకు జాబ్స్ ఇస్తే చిన్న జాబ్ చేసుకొని జీవనం అనేది కొనసాగించుకుంటాం. ఓకే, మీరు సమాజంలో కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు మిమ్మల్ని, కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది చీపో అని అనేస్తారు. అప్పుడు మా జీవితం, మా లోపం ఇలాంటిదేమో, మా బ్రతుకులు ఇలానేమో అని మేము ఇట్లానే ఉంటాము. కానీ అందరూ కొంతమంది ఇచ్చే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తే మేము జాబ్ చేసుకుంటాం, మంచిగా ఉంటాం, సమాజం మేము గౌరవంగా బతకాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి అని మాకు ఉంటుంది. కానీ కొంతమంది చీపో అని అనడం వల్ల మా బ్రతుకులు ఇంతనేమోనని మేము ఇలా, మా జీవితం ఇంతనేమోనని, మా ఒక ట్రాన్స్ అంటే ఇలాగే బ్రతకాలేమో, మమ్మల్ని అనగలుగుతుంది చీపో అంటారు, మా జీవితం ఇలానేమోనని ఇలా ఉంటుంది. అలా కావడానికి కారణం మీరే కదా. ఇప్పుడు మీరే అన్నారు షాప్ ఓపెనింగ్ వరకు వెళ్తాము అది ఇది అని. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినంత డబ్బు, మీరు అడిగినంత, డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వనప్పుడు మీరు కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అలాంటప్పుడు తప్పవద్ది మీదే కదా. అంటే మేము అలా చెప్పి కొంతమంది వల్ల, నేను అదే అంట, అందరూ అనట్లేదు, కొంతమంది వల్ల మిగతా మంచిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ ఖరాబ్ అవుతుంది. ఆ కొంతమంది మంచిగా ఉండే వాళ్ళకి జాబ్స్ ఇస్తే కొంతమంది గురించి చూసుకొని మారచ్చు కదా. వీళ్ళు జాబ్ చేస్తున్నారు, మనం ఎందుకు వీళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు మనకేమైంది, మనం ట్రాన్సే కదా, మనం జాబ్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళకి ఉంటుంది కదా. అప్పుడు సమాజంలో ఎవరు? మీరే కదా చూస్తుంది, సమాజం ఇష్టపడుతుంది ట్రాన్స్. సరే, మీరు ఇలా బయటకు వచ్చి అలా అడగడం కన్నా ఏదైనా ఒక జాబ్ చేసుకోవచ్చు కదా. ఏదైనా ఎవరు జాబ్ ఇవ్వకపోతే స్వయం కృషిగా వేరే చాలా పనులు ఉన్నాయండి. ఆల్రెడీ ట్రై చేసిన, జాబ్ ఇవ్వలేదు. ఓకే, జాబ్ ఒకటే మీకు లక్ష్యం కాదు, బతకడానికి చాలా దారులు ఉన్నాయి. ఎలా అంటే లైక్ ఏదన్నా ఒక షాప్ పెట్టుకోవడము, లేకపోతే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చదువుకున్న వాళ్ళు పిహెచ్డి అట్లా చాలా చదివిన వాళ్ళు కూడా చిన్న బజ్జీ బండ్లు పెట్టుకుని జాబ్ చేసుకో అంటున్నారు కదా, చిన్న వ్యాపారం కానీ ఏదైనా బతకచ్చు అంటారు. ఏం పుట్టడమే ట్రాన్స్గా పుట్టాం. ఆ ట్రాన్స్ జెండర్గా మార్చుకోవడానికి కొద్ది సమయం పడుతుంది, మాకు డబ్బులు చాలా ఖర్చు వస్తాయి. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఫస్ట్ భిక్షాటనకి అనేది వెళ్తాం మేము. ఫస్ట్ మాకు వేరే మార్గం ఉండదు. అప్పుడు భిక్షాటనకి, షాప్ ఓపెనింగ్కి, దానిలోకి వెళ్ళిపోతాం. ఆ డబ్బుతో ఒక జెండర్ నుంచి ఇంకోటి జెండర్ మారాలంటే కొద్ది సమయం పడుతుంది. అంతలోనే మీకు అర్థం టైం అయిపోతుంది. ఆ టైంలో మీ కొద్దిగా ఉంటారు కదా, ఇప్పుడు చెప్పావు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా ఇట్లా. కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇంకా మనకు రెస్పెక్ట్ పెరగాలి, మంచిగా ఉండాలని మేము అనుకుంటాం. అంతలో కొంతమంది పోచ్ అట్లా అంటారు కదా, వీళ్ళంతే ఇంక వీళ్ళంతే అని పైకి పోతే ఇంకా ఒక 2-3 స్టెప్పులు వెనక్కి దొబ్బేస్తారు. మా జీవితం ఇంతేనేమో, మేము అడుకోవాలనేమో, ఇంతేనే మా బ్రతుకు, ట్రాన్స్ అంటే ఒక ఇంతేనేమో అని మేము ఇట్లనే అయిపోతుంది. మీలో కూడా చాలా వరకు ఎలా అంటే అందరూ చీదరించుకునేలాగా బతకట్లేదు. చాలా వరకు గొప్ప చదువుకొని గొప్ప జాబ్లలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. అలా మీకు వాళ్ళ నుంచి ఏమన్నా సాయం అందిందా? ఏమందలేదు. నేను జాబ్ చేయాలని చాలా ట్రై చేసినాను. జాబ్ చేసుకోవాలి, భిక్షాటన వద్దు, రోడ్ల మీద పోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. జాబ్ చేసుకోవాలి, మంచిగా జాబ్ చేసుకొని మంచి హ్యాపీగా మార్నింగ్ అంతా జాబ్ చేసుకొని నైట్ వచ్చి తిని పడుకోవాలని నాకు ఉంటారు. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీపీడీ ఎంపీ కంప్లీట్ అయింది. సరే,
బీపీఎడ్ ఎంపీఎడ్ కంప్లీట్ అయింది. బీపీఎడ్ అంతా చదువుకొని మీరు ఎక్కడన్నా ట్రై చేశారా? నేను కస్తూర్బాయ్ స్కూళ్ళల్లో ఒక ట్రాన్స్ ఉమెన్ని, ఒక లేడీస్కి వాచ్మెన్ ఉంటానన్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను. అయ్యో. నీ ట్రాన్స్ పిల్లలు భయపడతారు. మీ యొక్క పుట్టుక అర్ధనారీశ్వరుని అంశ. చాలా వరకు అయితే చాలా మందికి ఈ విషయం తెలుసు. మిమ్మల్ని ఎంతమంది చీదరించుకుంటారో అంతకు రెట్టింపుగా మిమ్మల్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళంతట వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ షాప్ ఓపెనింగ్స్ చేపియడము, మీకు ఒక ప్రత్యేక గౌరవం అనేది ఇస్తారు. అలా చేసినప్పుడు కొంతమంది వల్ల మీ పేరు కొన్ని ఖరాబ్ అవుతుంది. వాళ్ళు అడిగినంత డిమాండ్, వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇవ్వకపోయినప్పుడు, వాళ్ళు చేసే కొంచెం అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల మీకున్న గౌరవం పోతుంది. అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఇచ్చింది తీసుకొని మంచిగా మన ట్రాన్స్ కమ్యూనిటీని మంచిగా ముందు సాగిద్దాం, మంచిగా జాబ్ చేసుకొని మంచి రెస్పెక్ట్తో సమాజంలో మంచిగా బతకాలని చెప్తాం. కానీ కొంతమంది వాళ్ళు మారారు. గవర్నమెంట్ అనేది మాకు సపోర్ట్ ఉంటే కన్నా మేము ఏదైనా సబ్సిడీనో ఏదైనా చిన్న జాబ్స్ కానీ చిన్న షాప్స్ కానీ పెట్టుకొని మేము సమాజంలో మంచిగా బతకాలని ఉంటుంది. కానీ మాకు ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. షాప్స్ పెట్టుకోవడానికి సబ్సిడీ లోన్స్ ఇవ్వడం, మేము కట్టుకుని మాకు రిటర్న్ కడతాం కదా, అలాంటిది మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఫస్ట్. ఈ దాంట్లో కూడా చాలా మంది నేను చూసినంత వరకు అయితే ట్రాన్స్ ఉమెన్స్ చాలా మంది అనాథ పిల్లల్ని దగ్గర తీసి వాళ్ళు వేరే భిక్షాటన చేస్తూ కూడా వాళ్ళని పోషిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మాలలో కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ ఉండదు, తల్లిదండ్రులు రానిచ్చారు, బ్రదర్ సిస్టర్స్ ఎవరు రానిచ్చారు. అలాంటప్పుడు మాకు ఏదో ప్రేమ ఉండాలి కదా. అవును. అలాంటప్పుడు అనాథ పిల్లల్ని మనం ఎంతో సంపాదిస్తుంటాం, అనాథ పిల్లల్ని కొద్దిగా పెడితే మనకు పుణ్యం వస్తుందేమో. మాకు ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే చిన్నగున్నప్పుడు ఇంట్లో నుంచి ఎలా వేసేస్తారు, బయటకు వచ్చేస్తాం. సమాజంలో ఎట్లా బ్రతకడం మాకు తెలుసు. ఒక తల్లిదండ్రులు లేని ప్రేమ మాకు తెలుసు. కాబట్టి అనాథ పిల్లలకి వీళ్ళకి కొద్దిగా డొనేషన్ చేసుకోవడం అలా ఉంటుంది. మీరు ట్రాన్స్ అని మీకు ఎప్పుడు తెలిసింది? నేను ట్రాన్స్ అని నాకు 7th లో తెలిసింది. 7th లో తెలిసింది. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఏమన్నా ఉందా? తెలియదు. ఇంట్లో వాళ్ళు చూసుకోవడం కానీ అలా ఉన్నారు? పనులు అయితే అట్లా చేస్తున్నా కాబట్టి కనుక్కున్నారు. కానీ డైరెక్ట్గా అయితే నన్ను ఏమో ఇట్లా అనలేదు. నేను ఏజ్ పెరిగిపోతే ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయాయి నాకు. నేను చదువుతూ ఇంకా ట్రాన్స్లోకి జాయిన్ అయిపోయాను. ట్రాన్స్గా సర్జరీ ఎప్పుడు చేయించుకున్నాను? ఈ ట్రాన్స్కి సర్జరీ 4 years అయింది. ఓకే. మీరు సర్జరీ చేసుకోక ముందుకు అబ్బాయిలా ఉంటారు, సర్జరీ చేసుకున్న తర్వాత అమ్మాయిలా ఎలా మారుతారు? సర్జరీ కాకముందంటే దేవుడు అనేది అబ్బాయిలాగే పుట్టిస్తాడు. కానీ లోపల హార్మోన్స్ అనేటివి, ఫీలింగ్స్ అనేవి సేమ్ లేడీస్ లాగా ఉంటాయి. అలాంటప్పుడు అబ్బాయిలాగా ఉంటాం, కానీ ఫీలింగ్స్ శాస్త్రాలు అన్నీ అమ్మాయిలాగా ఉంటాయి. కానీ పర్సనల్ పార్ట్స్ సర్జరీస్ అయినాక ఆ బ్లీడింగ్ అంతా వెళ్ళిపోవడం, షేప్స్ అనేసి వస్తాయి. బ్రెస్ట్ సర్జరీ అలా పెట్టుకున్నప్పుడు సేమ్ అమ్మాయిలాగా ఎలా ఉంటాము, హార్మోన్స్ అన్నీ అలా అమ్మాయిలాగే మారుతాయి. ఇంకా అమ్మాయికి ఉన్న లక్షణాలు ఇంకా అమ్మాయిలాగే ఉంటాం. మంచిగా బాడీ అనేది సున్నితత్వం అవ్వడం, అమ్మాయిలాగా బలం, సన్నగా అలా హెయిర్ పెరగడం, బాగా గ్రోతింగ్, కలర్ వస్తారు. ఇంకా అమ్మాయిలాగే ఉంటుంది. ఇంకా పార్ట్ ఉంటుంది కాబట్టి మాకు ఇంకా లేడీస్ ప్యూర్ లేడీస్ లాగానే ఊహించుకుని ప్యూర్ లేడీసే ఇంకా మేమైతే ఇంకా అలాగా. అదే మీరు ఈ ట్రాన్స్గా పూర్తిగా మారిన తర్వాత మీకు బయటికి ఇట్లా మీరు వచ్చారు కదా, ట్రాన్స్గా పూర్తిగా మారిన తర్వాత మీకు ఏదైనా చేదు అనుభవం జరిగిందా? చాలా జరిగింది. ఏంటది? రోడ్డు మీద వెళ్తాం, ఆ రోడ్డు మీద అబ్బాయిలు ఉంటారు కదా చాలా మంది, చాలా హింసిస్తారు కదా అబ్బాయిలు. పోతున్నప్పుడు రోడ్లో వెళ్ళిపోతాం, కామెంట్ చేయడం, ఎక్కిరించడం అలా చేస్తారు. కాబట్టి అప్పుడు చాలా ఎందుకు జన్మ అని చాలా బాధ అవుతుంది. ఎందుకు దేవుడు ఇలాంటి లోపం ఇచ్చాడు, సమాజం మేము మనసులాగా ఉన్నాం కదా, అబ్బాయిలు అలా రాకింగ్ చేయడం వల్ల అట్లా మాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే ప్రతి మన భూమి పైన ప్రతి పుట్టుక ఒక గొప్ప వరం. అందులో ట్రాన్స్ అనేది అందులో అర్ధనారీశ్వరుని అంశ కాబట్టి శివుడు పార్వతి కలిస్తేనే ఆ ట్రాన్స్ ఉమెన్గా మారుతారు. అలాంటి గొప్ప వరాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? నాకైతే ఈ లైఫ్ కొద్దిగా ఆనందము కలుగుతుంది, కొంత బాధ కలుగుతుంది. కొంతమంది మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఇళ్ళకి పిలిచి పూజలు చేసి మంచిగా ఆశీర్వదించి, అంటే మమ్మల్ని దేవతలకు అప్పుడు సంతోషం కలుగుతుంది. అదే నైట్ టైం రోడ్ల మీద నడిచిపోతున్నాం అనుకో, అబ్బాయిలు సరగా సెక్సీగా ఉన్నాం అని లేచినప్పుడు చాలా బాధ కలుగుతుంది.
కొంతమంది మమ్మల్ని దేవతలాగా చూస్తారు, కొంతమంది మమ్మల్ని ఆ రకంగా కూడా చూస్తారు. అది అలాంటి టైంలో మమ్మల్ని ఆనందపడాలో తెలియదు, ఇట్లా బాధపడాలో తెలియక అంటే నలిగిపోతుంది. మన లైఫ్ లో మంచి చెడు ఉన్నట్టు ఆ సుఖ దుఃఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మీరు మీకు ఇచ్చిన విలువ, మీకు ఇచ్చే గౌరవం, చాలా మంది గౌరవం ఇస్తారు మిమ్మల్ని. అలాగే ఎంతో మంది రోడ్డున పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. రోడ్డున పోతుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి, అవన్నీ పట్టించుకోకుండా మీకంటూ ఉన్న లక్ష్యం ఏంటి? నాకున్న లక్ష్యం అంటే మంచి జాబ్ చేసుకొని నేను ఒక 10 మందికి హెల్పింగ్ నేచర్గా ఉండాలి. మీరు ట్రాన్స్ గా మారడానికి ఏమైనా నిబంధనలు ఉంటాయా, కట్టుబాట్లు? ఉంటాయి. ఒక ట్రాన్స్గా మారడానికి ముందు ఫస్ట్ జాయిన్ చేసుకుంటారు. కొద్దిగా అమౌంట్స్ తీసుకున్నాక మా హెడ్లు, మా నాన్న కానీ మా గురువు కానీ ఉంటారు. సర్జరీ చేసుకొచ్చినాక ఇంట్లో పెట్టినాక 41 days బయటికి పోకూడదు, అబ్బాయి ముఖం చూడకూడదు, బాయ్స్ చూడకూడదు అని మాకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఆ సంప్రదాయాలు చూసుకున్న తర్వాత 41 days కంప్లీట్ అయిన తర్వాత మాత పూజ చేసుకొని మేము పూజ చేసుకొని మంచిగా మళ్ళీ బయటకు వస్తాం అని మాకు నిబంధనలు ఉంటాయి. అబ్బాయి ముఖం చూడకూడదు, ఒక అమ్మాయిగా మారాలంటే ఒక అబ్బాయి ముఖం చూడకూడదు 41 days. ఆ పెయిన్స్ అవన్నీ ఉంటాయి నిబంధనలు. 11 స్నానం అనేది, 21 స్నానం అనేది, 31 స్నానం అనేది స్నానాలు చేస్తారు మంచిగా. మా కమ్యూనిటీ అందరూ ఒక గుంపు కూడి మంచిగా పసుపు కుంకుమ పెట్టి మంచిగా ఒక పెళ్లి కూతురు ముస్తాబ్ ఎలా చేస్తారో అలా ముస్తాబ్ చేసి మమ్మల్ని 41 రోజు ఒక కన్య పిల్లలాగా మంచిగా పెళ్లి కూతురులాగా మంచిగా చేసి ఒక లాస్ట్ 41 days అయినాక అమ్మవారి దగ్గర మా గురువు అయినటువంటి వారు తాళి కట్టి మంచిగా ఒక పెళ్లి కూతురులాగా 41 days బయటకు తీసుకొస్తారు. చాలా వరకు ట్రాన్స్ ఉమెన్ గా మారిన వాళ్ళ ఆ లైఫ్ ఎలా అంటే ఫ్యామిలీకి మొత్తం దూరంగా ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అలాంటి టైంలో ఫ్యామిలీ గుర్తొచ్చి చాలా మంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? నేను ఫస్ట్ సర్జరీ చేయించుకున్నాక 41 daysలోనే నాకు చాలా ఏడుపు వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఇట్లా అయిపోయినావు, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాగా, ఎందుకు ఇట్లా అయిపోయినావు, నేను చాలా హోప్స్ పెట్టుకున్నాం, జాబ్ చేసుకుంటాడంటే సమాజం అందరూ చెప్పుకున్నాం, నువ్వు ఇట్లా అయిపోయినావు అప్పుడు 1.5 year ఇంటికి రానేలేదు. అలాంటప్పుడు మన పిల్లలు మా వదిన వాళ్ళంతా గుర్తుకొచ్చినప్పుడు చాలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళాలని ఉంటుంది, మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంటికి వెళ్తారు, అప్పుడు ఇంటికి వెళ్ళలేను. దేవుడు ఎందుకు ఇట్లా రాశాడు, మా ఇంట్లో నీ తప్పు చేసినాను, దేవుడు ఇచ్చిన లోపం కదా అని ఇంటికి పోనప్పుడు చాలా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అది మీ తప్పు కాదు, ట్రాన్స్గా మారడం అనేది మీ తప్పు కాదు. మీరు ఏంటంటే హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి తప్ప మీ తప్పు అయితే అస్సలు కాదు ట్రాన్స్గా మారడం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారు? రీసెంట్గా వెళ్తున్నా ఇంటికి. ఇంత 2 years అయితే ఇంటికి వెళ్ళలేదు, రానిచ్చలేదు నాకు. అప్పుడు చాలా ఏడ్చుకున్నా. మళ్ళీ ఇంటికి రానిస్తున్నారు, కొద్దిగా హ్యాపీ. ఇప్పుడైతే అంత హ్యాపీ. ఓకే. ఇంకో విషయం అండి, మీరు ట్రాన్స్ ఏమన్నా ఏరియా వైజ్ ఏమన్నా పంచుకుంటారా? అంటే మీ ఏరియా ఇది, మా ఏరియా ఇది, మా దాంట్లోకి మీరు రావద్దు, మీ దాంట్లోకి మేము రావద్దు, అలా వచ్చి అలా వెళ్ళినప్పుడు చాలా వరకు నేను చూసిన, కొన్ని వీడియోస్లో చూసిన వాళ్ళు మీలో మీరే కొట్టుకుంటారు. మొన్న రీసెంట్ ఒక వీడియో చూసిన, ఒక ట్రాన్స్ మెన్ ఇంకో ట్రాన్స్ మెన్ ఏదో రాడ్డుతో కొడుతుంది. అది అట్లా ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు ఏరియా అంటే అన్ని ఏరియాలు ఒకరే ఉన్నాయనుకో. ఇప్పుడు బ్యాచ్ మా గ్రూప్ అంటే మా గ్రూప్ ఒక పేరు ఉంటుంది, ఇంకో గ్రూప్ ఇంకో పేరు ఉంటుంది. ఇప్పుడు పలానా ఏరియాలో ఈ గ్రూప్ వాళ్ళే అడుక్కోవాలంటుంది. ఇప్పుడు ఈ రూట్లో పోయినాం అనుకో, ఈ రూట్లో మేము అడుగుతాం, ఇంకొకరు పోతారు. షాప్ వాళ్ళు కూడా ఎంతమంది కనిస్తారు చెప్పండి? ఒకరి తర్వాత ఒకరు పోతాను, రోజుకి ఒక 20 మంది 30 మంది పోతే అందరికి ఇవ్వలేరు కదా. అంటే పలానా ఏరియాలో పలానా బ్యాచ్ వాళ్ళు మాత్రమే అడగాలి, పలానా వాళ్ళు మాత్రమే ఉండాలి అని ఎంచుకుంటారు. ఈరోజు ఈ రోడ్డుకి పోయినా ఇంకో రోజు ఇంకో రోడ్డుకి పోతారు. అలాంటప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళు ఈ ఏరియాలోనే ఉంటారు అట్లా మా వాళ్ళు. ఓకే. ఇందులో కూడా మీలో ట్రాన్స్ ఉమెన్ అని చెప్పుకొని వేషం వేసుకుంటూ కూడా చాలా మంది తిరుగుతున్నారు. అలా మీకు ఎవరైనా ఎదురైన వాళ్ళు ఉన్నారా? మాలాగా చాలా మంది ఎదురయ్యారు. వేరే జాబులు చేయడం చేత కాకుండా ఇట్లా మీలా ట్రాన్స్ లెక్క వేషం వేసుకొని డబ్బులు అడుకున్నప్పుడు మీకు అలా ఎవరైనా ఎదురైన సంగతి? ఎదురైనారు. అప్పుడు ఏం చేసి? అప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ వల్ల మాకు చెడ్డనే వస్తుంది, ఇలా చేయొద్దండి అంటే అప్పుడు మాకు భయపడి వెళ్ళిపోతారు వాళ్ళు. మాలో జాయిన్ చేసుకుని మా వాళ్ళు జాయిన్ కావాలంటే 7 వదిలేసుకుంటారు, లక్షలు అప్పుడు తెలుస్తాయి, దాని వరకు వాళ్ళు చేసుకుంటారు. బాయ్స్ వచ్చి జాయిన్ అవుతామంటే జాయిన్ చేసుకుంటారు చెప్పండి, అది జాయిన్ చేసుకోవడం తెలుస్తుంది, బాగా ట్రాన్స్ అని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయిగా మారాలనుకున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చేసినాక 7 వదిలేస్తాడు, చాలా అప్పుడే తెలుస్తాయి కదా చేసుకుంటారు. ఇంకో విషయం అండి, మిమ్మల్ని చూడడానికి కొంచెం భయానకంగా మెయిన్ సౌండ్ ఏంటంటే క్లాప్స్ కొడతారు. క్లాప్స్ కొట్టడం వెనుక ఏదన్నా రహస్యం ఉందా? సౌండ్ ఇట్లా క్లాప్స్ అనేది కొడతారు కదా అట్లా. అప్పుడు మాకి అబ్బాయిలు అరిసినా వస్తారు,
అబ్బాయిలు అబ్బాయిస్తే ఏదైనా జరిగితే అబ్బాయిలు అంతా ఒక చోట కొడతారు, అమ్మాయిలు గమనిస్తే అమ్మాయిలు ఎదురు కొడతారు. అది మేము అరిచినామంటే మాకు ఎవరు రారు కదా. అవును. అలాంటప్పుడు మా వాళ్ళ అబ్బాయిల లేడీస్ అని మా వాయిస్ మేము మారచ్చు, కానీ మా వాయిస్ మారవు కొంతమంది. అవును. అలాంటప్పుడు ఎవరని తెలియదు, మాకు అనేది ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ద్వారా మా ట్రాన్స్ కానీ మా ట్రాన్స్ ఎవరైనా సౌండ్ విని ఈ సౌండ్ కొట్టి మన ట్రాన్సే కదా, ఇంకొకరు కొట్టరు కదా అని మాకు ఒక దేవుడు ఇచ్చిన వరం ఇది, మాకు మీకు ఇచ్చిన వరం. వరం. ఇందులో కూడా చాలా వరకు ట్రాన్స్ పైన దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులు మీలో కానీ మీకు చుట్టుపక్కల వాళ్ళకి కానీ అలాంటి దాడులు జరిగే మొన్ననే ఇన్సిడెంట్స్ గా ఒక అమ్మాయి మార్నింగ్ మార్కెట్ కలెక్షన్ వెళ్తుంటే డబ్బులు ఇవ్వలేదని గంజా తాగేసి 4 అబ్బాయిలు దారుణంగా కొట్టి తలబాలు కొట్టి చంపేశారు. అయ్యో, ఎక్కడండి? ఇక్కడ కొద్దిగా పక్కనే జరిగింది, మేముండే చెట్టు కొద్ది పక్కనే జరిగింది. 4 అబ్బాయిలు గంజా తాగేసి డబ్బులు ఇవ్వలేదని 70,000 ఫోన్పేలు కొట్టించుకొని మరి మీద డబ్బులు ఇవ్వలేదని రోడ్డు మీద మార్నింగ్ మార్కెట్కి పోయి కలెక్షన్ పోతున్న అమ్మాయిని పట్టుకొని వచ్చి పక్క చెట్ల గంజా కట్లతో కొట్టి తలబాలు కొట్టి చంపేశారు. గవర్నమెంట్ కానీ పోలీస్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వదు. అదే ఒక అమ్మాయికి రేప్ జరిగితే ఎంతో మంది వచ్చి చేస్తారు, బందులు చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, అని చేస్తారు. ఒక అబ్బాయి జరిగితే కొంతమంది అలా రాజకీయాల ప్రకారంగా ఈ విధంగా కొన్ని అని వాళ్ళకి ఇది చేస్తారు. ఆ ట్రాన్స్ కదా, ఎవరు పట్టించుకోరు, మీకు తల్లిదండ్రులు ఉండరు, ఈ సమాజం విలువలేదు, వీళ్ళెవరు మాకు అట్లా చిన్న చూపు చూడడం వల్ల మాకు ఎవరు ఏం పట్టించుకోరు. మా ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే ఆ టైంలో వస్తుంది, మా ట్రాన్స్కి ఎవరు సపోర్ట్ ఉండరు. అంటే ఆ టైంలో ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వలేదా? ఆ టైంలో ఆ మార్నింగ్ 7కి చాలా మంది పోతా ఉంటారు. ఆ టైంలో ఎవరు చూడరు, ఇంకా ట్రాన్స్ కదా మనకేం వచ్చింది లేదు వచ్చింది. అది ఒక అమ్మాయిని ఏం చేస్తాను, గుంపులు వచ్చింది కడుకొని చూస్తారు, ఫ్రమ్ బంధువులు గిందులు చేస్తారు. 15 seconds అతను పట్టుకొని జైలు అప్పచెప్పిస్తారు. అలాంటిది మా వాళ్ళకి ఏం అప్పచెప్పరు, ఏం చేయరు. చాలా మందికి జరుగుతుంది. నైట్ ఒకటి ఇన్సిడెంట్స్ అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ ఒక అమ్మాయి సైలెంట్గా రోడ్డు మీద ఉంటే అమ్మాయి ఏదో చేసిందని అమ్మాయికి మానసికంగా అన్ని బాధ పెట్టి బయటకు వచ్చి నన్ను ఇట్లా చేసిన అడిగినందుకు రాడు తలగొలు కొట్టాడు. ఇంకే ఫైనల్గా మీకంటూ ఉన్న లక్ష్యం ఏంటి అది అడిగిన ఫైనల్గా మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నారు? ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్, మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం పొందాలనుకుంటున్నారు? మాకంటూ గవర్నమెంట్ నుంచి మాకు రిజర్వేషన్ ఇచ్చి మాకు చదువుకున్న వాళ్ళకి మంచి మంచి జాబ్స్, పలానా వాళ్ళ కేటగిరీలో ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సంబంధించిన జాబ్స్ కానీ, కొంతమందికి అంతగా చదువుకున్న 10th ఇంటర్ ఉండే వాళ్ళకి కొద్దిగా సబ్సిడీ లోన్స్ ఇచ్చి పలాన్ని బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అని గవర్నమెంట్ సపోర్ట్ వస్తే మా ట్రాన్స్ కూడా ఇలా ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు. మేము సమాజంలో బాగా మంచిగా రెస్పెక్ట్తో బతకాలని ఉంటుంది. మేము ఇంకా 10 మందికి మంచి చెప్పి ఇంకా 10 మందికి మార్చగలగా ఇది ఉంది మాకు కూడా. కానీ మాకు ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి జాబ్ చదువుకున్న వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ఇచ్చి ప్లాన్ షాప్స్ పెట్టుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా సృజన గారు చెప్పేది ఏంటంటే మాకంటూ ఒక గౌరవం విలువలు ఉన్నాయి, మాకు మనసు ఉంటుంది, మేము కూడా అందరిలా బతకాలి అని అనుకుంటున్నాము. మీరు ఇచ్చేది మాకు డబ్బులు ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, కాకపోతే మీ నుంచి మాకు కావాల్సింది ఓన్లీ ఒక మర్యాద మాత్రమే, మానవతా విలువలు కలిగిన ఒక సొసైటీని, సమాజాన్ని ఇవ్వండి అని తను చెప్తున్న విషయము. గవర్నమెంట్ కూడా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక సదుపాయాలు కలిగించాలని అలా కూడా కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.